నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే దత్తాత్రేయ స్వామి గురించి. దత్తాత్రేయ స్వామి యొక్క మహత్యము, గురుచరిత్ర పారాయణ విశేషాలు, మంత్రానికి నామానికి అర్థము మరియు గురుచరిత్ర పారాయణ వల్ల ఎంతటి మహత్యం కలుగుతుందో అటువంటి విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. అలాగే అద్భుతమైనటువంటి మంత్రానికి నామానికి అర్థాన్ని, పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొదలుగా పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. మీ పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామి యొక్క చిత్రపటం కానీ మరియు చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉంటే కనుక మీ ఇంట్లో దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేసి 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. 108 పువ్వులు, తెలుపు రంగు పువ్వులు కానీ, పసుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ, నీలం రంగు పువ్వులు కానీ, ఏవైనా సరే, ఏ రంగు అయినా సరే 108 ఉండాలి. మరియు అద్భుతమైనటువంటి విభూది సిద్ధం చేసుకోవాలి. ఒక 1 కేజీ విభూది సిద్ధం చేసుకోవాలి. పూజ చేస్తూ ఉండాలి. 108 పువ్వులతో పూజ చేసిన తర్వాత విభూతితో పూజ చేయాలి. 1008 సార్లు చేయాలి. ఎలాగా 48 రోజుల పాటు చేయాలి. మీకు వివాహం అవ్వాలన్నా, సంతానం కలగాలన్నా, అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలన్నా, సంతానం కలగాలన్నా, మీకు ఉద్యోగం రావాలన్నా సరే, మీ పిల్లలకు ఆయురారోగ్యాలు, మంచి చదువు, జ్ఞానము, మంచి ర్యాంకు పాస్ అవ్వాలన్నా సరే పూజ చేయాలి. పారాయణ, గురుచరిత్ర పారాయణ చేయాలి. కనుక దీపారాధన చేసిన తర్వాత పుష్పాలు సిద్ధం చేసుకొని అష్టసిద్ధిదాయకాయ నమః, ఓం అష్టసిద్ధిదాయకాయ నమః, ఓం అష్టసిద్ధిదాయకాయ నమః ఈ మంత్రంతో పూజ చేయాలి దత్తాత్రేయ స్వామికి. ఓం అష్టసిద్ధిదాయకాయ నమః, ఓం అష్టసిద్ధిదాయకాయ నమః, ఓం అష్టసిద్ధిదాయకాయ నమః. కనుక అష్టసిద్ధులు దాయకాయ నమః ఈ మంత్రంతో పూజ చేయాలి. 108 పుష్పాలతో 1008 సార్లు విభూతి భస్మంతో పూజ చేయాలి దత్తాత్రేయ స్వామికి. అనసూయాదేవి అత్రి మహాముని పుత్రుడైనటువంటి దత్తాత్రేయ స్వామి. ఆయన అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు ఎలవెలలా కలగాలని మేము మీకు తెలియజేస్తున్నాం. 108 సార్లు పూజ చేయాలి. 1008 సార్లు విభూతితో పూజ చేయాలి. ఆ విభూతి ప్రతిరోజు ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇలాగ 48 రోజులు, 48 రోజుల పాటు ఆ డబ్బా నిండి వరకు వేసుకోవాలి. కనుక ఆ విభూతి 48 రోజులు ధరించాలి. అయిపోయిన తర్వాత కూడా మీరు పంచిపెట్టచ్చు. మీరు ఉంచుకుని మీ కుటుంబ సభ్యులందరూ ధరించవచ్చు చక్కగా. కనుక అద్భుతమైనటువంటి పూజ చేసిన తర్వాత 108 పుష్పాలతో పూజ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారయ్యా అంటే అగరవత్తులతో ధూపం 3 సార్లు ఇవ్వాలి. మరియు సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి. మీ శక్తి మేర సాంబ్రాణి ఇస్తే సాంబ్రాణి, అగరవత్తులు అయితే అగరవత్తులతో ధూపం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు ఏమిటయ్యా అంటే నైవేద్యాలు దత్తాత్రేయ స్వామికి పాలు మరియు బెల్లము, పాయసం, సేమియాతో చేసిన పాయసం కానీ, మీ చేతులతో చేసినటువంటి అన్న పాయసం కానీ నివేదించడం. మరియు పానకం, వడపప్పు, నానబెట్టినటువంటి పెసరపప్పుని వడపప్పు అంటారు. మరియు పానకం ఎలా చేస్తారయ్యా అంటే పానకాన్ని నీళ్ళు, మిరియాల పొడి, బెల్లము కలిపినటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు. ఓ పళ్ళెంలో పెట్టి ఈ యొక్క మీరు చేసిన గారెలు, బూరెలు ఏవైతే ఉన్నాయో నివేదించడం. ఈ యొక్క పాయసం చెప్పాను, పాయసం కానీ నివేదించడం కానీ చేయాలి. చేసిన తర్వాత మీరు 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి. అక్కడ కూర్చొని దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణ ప్రారంభించాలి. ఒక కొబ్బరికాయ కొట్టి, స్వామి మాకు వివాహం అవ్వాలి, దత్తాత్రేయ స్వామి మాకు వివాహం అవ్వాలి, మాకు సంతానం కలగాలి, మా పిల్లల పరీక్షల్లో పాస్ అవ్వాలి, మాకు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరాలి, ధనలాభం కలగాలి, వివాహం అవ్వాలి అని కోరుకోవాలి. కోరుకుని కొబ్బరికాయ కొట్టి గురుచరిత్ర పారాయణ ప్రారంభించాలి. చెప్తున్నాను, మీకు శక్తి లేకపోతే పారాయణ వద్దు. మీకు శక్తి ఉందనుకుంటేనే పారాయణ చెయ్యాలి.
ఎవరి పేరు మీదన్నా మీరు చెయ్యొచ్చు. 54 అధ్యాయాలు పూర్తయిపోవాలి. ఒక రోజు విడిచి రోజు చేసుకోవచ్చు, లేదా ప్రతిరోజు 4 అధ్యాయాలు పారాయణ చేసుకోవచ్చు. కనుక మేము మీకు తెలియజేస్తున్నాము, పారాయణ ఆపకూడదు. ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి. పారాయణ ప్రారంభించిన మొదలుకొని అధ్యాయాలు పూర్తయ్యే వరకు ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పెడతాడు. మిమ్మల్ని దత్తాత్రేయ స్వామి పరీక్షిస్తాడు, మీకు నవవిధాలుగా ప్రయత్నిస్తాడు, చాలా కష్టాలు అష్ట కష్టాలు పెడతాడు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, పారాయణ చేయగలిగితేనే చెయ్యండి. భయపెడుతున్నాడు గురువుగారు అనుకోవద్దు, కష్టాలు ఎన్నో ఉంటాయి. పారాయణ అంత మహిమాన్వితమైనది. కనుక పారాయణ గ్రంథాన్ని గీతా ప్రెస్ వాళ్ళు అందిస్తున్నారు. తెలుగు భాషలో ఉంటుంది, ఇంగ్లీష్ భాషలో కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ భాషలో కొనుక్కోవచ్చు, తెలుగు వాళ్ళు తెలుగులో కొనుక్కోవచ్చు, హిందీలో కూడా లభ్యంగా ఉంది. గీతా ప్రెస్ పుస్తకాల షాపులోకి వెళ్ళి గురుచరిత్ర పారాయణ పుస్తకాన్ని కొనుక్కోండి. గ్రంథాన్ని చక్కగా రోజుకి 4 పారాయణాలు చేయాలి. పారాయణాలు 4 అధ్యాయాలు పారాయణ చేయాలి. మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. ప్రారంభించే ముందు మీ సంకల్పం చెప్పుకోవాలి. పూజ చేసిన తర్వాత పారాయణ చేయాలి. పారాయణ పూర్తయిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం, దీపం, ధూపం ఇవ్వాలి కాళభైరవ స్వామికి, అదే దత్తాత్రేయ స్వామికి. కాళభైరవ స్వామి అన్నాను, క్షమించాలి. దత్తాత్రేయ స్వామికి అలాగా గ్రంథం, ఆ గురుచరిత్ర పారాయణ ఏదైతే ఉందో ఆ గ్రంథానికి పూజ చేయాలి. అక్షంతలతో పూజ చేయాలి, పసుపు కుంకుమతో పూజ చేయాలి. అంటే కొంచెం కొంచెమే చేయాలి. చక్కగా పాలు చల్లాలి, చక్కగా గంధం చల్లాలి, పూజ చేయాలి. ధూపం దీపం ఇవ్వాలి, దీపం చూపించాలి, ధూపం ఇవ్వాలి. అలాగే హారతి దూరం నుంచి ఇవ్వాలి. గ్రంథానికి కొబ్బరికాయ కొట్టాలి, నమస్కరించుకోవాలి. గ్రంథాన్ని ప్రతిరోజు కళ్ళకద్దుకోవాలి. ప్రారంభించే ముందు దత్తాత్రేయ స్వరూపం అని మీరు భావించి మనసులో చక్కగా పారాయణ చేసుకోవాలి. పూర్తయ్యే వరకు చెయ్యాలి. ఎన్ని రోజులు అవుతుంది అయ్యా అంటే మీ శక్తి మేరకు పూజ అవుతుంది, పారాయణ చేసుకోవాలి. రోజుకి 4 అధ్యాయాలు. కొంతమంది 6 అధ్యాయాలు మొదలు పెడతారు, కొంతమంది ఒకే రోజులో 8 అధ్యాయాలు పూర్తి చేస్తారు. కనుక అధ్యాయాలు పూర్తయ్యాయి, పారాయణ చేస్తారు. ఇంకొకసారి మళ్ళీ పారాయణ 4 అధ్యాయాలు ఇంకోసారి మనసులో చదువుకోవాలి. చదువుకుని తృప్తి చెందిన తర్వాత మళ్ళీ రోజు విడిచి రోజు చేయాలి. ప్రతిరోజు చేస్తే పర్వాలేదు, మీ శక్తి ఉంటేనే. కనుక ఇబ్బందులు అవుతాయి, ఇంకా చాలా కష్టం. కనుక మీకు ముందే తెలియజేస్తున్న పారాయణ మట్టి కష్టం చేసుకోండి చక్కగా. మీకు వివాహం అవ్వాలి అనుకుంటే గట్టిగా ప్రయత్నించండి. సంతానం కలగాలంటే ప్రయత్నించండి. మీ పిల్లలు పరీక్ష అవ్వాలంటే ప్రయత్నించండి. చక్కగా అద్భుతమైనటువంటి పారాయణ చాలా గొప్పది. మీ పిల్లల పేరు మీద చేయండి. చక్కగా పరీక్షల్లో పాస్ అవుతారు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, అప్పుల బాధలు తీరుతాయి. తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి, పూజ చేయాలి. గ్రంథానికి, కాళభైరవ స్వామికి, అలాగే దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలి. తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలి, గ్రంథానికి పూజ చేయాలి. రోజు నమస్కరించుకోవాలి. పారాయణ అయిపోయిన తర్వాత పూజా మందిరంలో ఆ పాదాల వద్ద, ఆ దత్తాత్రేయ స్వామి పాదాల వద్ద ఆ యొక్క గ్రంథాన్ని ఉంచి నమస్కరించుకోవాలి. కనుక ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే గ్రంథాన్ని ముట్టుకుని పూజ చేసుకుని తర్వాత పారాయణ చేయాలి. ఇలా 48 రోజులు చేయాలి. మరియు నిష్ఠా నియమాలు పాటించాలి. స్త్రీలకు 5 రోజులు మినహాయించి మళ్ళీ ప్రారంభించవచ్చు. కనుక ఈ నియమాలు పాటించండి. పురుషులు ప్రతిరోజు కూడా పారాయణ చేయాలి. మరియు స్త్రీలు చేసినట్లయితే విపరీతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఆ రోజు నుంచి మీ మనసులో మరియు శరీరంలో మార్పులు ఆ రోజు నుంచే మొదలవుతాయి. మొదటి 4 రోజుల నుంచి మీకు మొదలైపోతుంది ఇంక శక్తి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మొదలవుతూ ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు జపించాలి. అష్టసిద్ధి దాయకాయ నమః. ఓం అష్టసిద్ధి దాయకాయ నమః. అష్టసిద్ధులు ప్రసాదిస్తాడు, మీకు వచ్చేలా చేస్తాడు. ఓం అష్టసిద్ధిదాయకాయ నమః. నా దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి, మీకు ప్రసాదిస్తున్నాను
నా గురు చరిత్ర నా మంత్రాన్ని జపించండి మీకు సిద్ధింపజేస్తాను అంటున్నాడు దత్తాత్రేయ స్వామి. ఎవరు? అత్రి మహాముని మరియు అనసూయాదేవి పుత్రుడు దత్తాత్రేయ స్వామి. కనుక ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలుగుతుంది. కొంతమంది సాయిబాబా అంటారు. సాయిబాబా ఈ మధ్య 200 సంవత్సరాలు అయ్యింది సాయిబాబా పుట్టి. దత్తాత్రేయ స్వామి ఎప్పుడో కనుక వేదకాలంలోనే పుట్టాడు. కనుక ఈ మధ్యన పుట్టలేదు. మీరు తెలుసుకోవాలి. రాముడి కాలం నుంచి కూడా దత్తాత్రేయ స్వామి విగ్రహాలు, శివ విగ్రహాలు మరియు శివానుష్ఠానం, మంత్ర సాధన, హోమాలు, యజ్ఞాలు అప్పటి నుంచి ఉన్నాయి తెలుసుకోండి. కనుక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని జపిస్తే మీకు దరిద్రాలు తొలగుతాయి, ధర్మం పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, మీరు కోరుకున్నట్టు నెరవేరుతుంది. ఓం అష్టసిద్ధిదాయకాయ నమః. కనుక అష్టసిద్ధుల్ని కలగజేస్తాడు. ఏమిటయ్యా అష్టసిద్ధి అంటే? ఏమిటయ్యా అంటే సువర్ణము, రజతము, కాంసము, వజ్రాలు, మణులు, మాణిక్యాలు, ధనము, కోరుకున్న కోరికలు నెరవేరడము, వస్తులాభము, వస్త్రలాభము, ధనలాభము, ధాన్యలాభము, గృహలాభము, భూలాభము, సంపూర్ణ ఆరోగ్యము, ఈ సిద్ధులు మీకు కలిగింపజేస్తాడు దత్తాత్రేయ స్వామి. కనుక ముగ్గురు స్వరూపం దత్తాత్రేయ స్వామి. ఎవరయ్యా అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు కలిపితే దత్తాత్రేయ స్వామి. ముగ్గురు దేవతలు కలిస్తే ఒక దత్తాత్రేయ స్వామి. మరియు అంటారు చతుర్బ్రహ్మ స్వరూపం అని కూడా అంటారు దత్తాత్రేయ స్వామి. ఒకటి ధర్మము, ఒకటి న్యాయము, ఒకటి బుద్ధి, ఒకటి తేజస్సు, శక్తి. కనుక ఈ 4 గొప్పవి. ఒకటి చతుర్వేదాలు మరియు సామవేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము. ఈ 4 వేదాలు కలిపి ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వేదస్వరూపం. శివాంశ, విష్ణాంశ, బ్రహ్మాంశ. కనుక ఈయనకి ఈ వాహనాలు ఉన్నాయి. సునకాలు, గోవులు, ఆవులు, కుక్కలు ఈయన వాహనాలు. కనుక అద్భుతమైనటువంటి ఆవు మీకు దర్శనం అయిందంటే మీరు 48 రోజులు పారాయణ చేస్తున్న, మంత్ర సాధన చేస్తున్నంతకాలము కూడా ఆవులు కనబడ్డా కానీ కుక్కలు కానీ కనిపించినట్లయితే మీరు గారెలు కానీ బూరెలు కానీ మీ ఇంట్లో చేస్తే కనుక అవి నైవేద్యం పెట్టడం, పాలు కానీ అవి కానీ మీరు పానకం కానీ కుక్కలకి ఆవులకి వేయడం, చపాతీలు కానీ మీ సొంత చేతులతో చేయడం, కుక్కలకి వాటికి వేయడం. దీనివల్ల దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీకు నరఘోష, దృష్టి దోషాలు తొలుగుతాయి, శత్రువులు, బాధలు, దుష్ట ప్రయోగాలు తొలుగుతాయి, సంతోషము, ఆరోగ్యం కలుగుతుంది. కనుక ఈ దత్తాత్రేయ స్వామి గురు చరిత్ర పారాయణ పూర్తయ్యే వరకు విడిచిపెట్టకుండా స్త్రీలు, పురుషులు భక్తి శ్రద్ధలతో పారాయణ చేయాలి. కనుక మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కనుక ఈ పూజ చేసిన తర్వాత కర్పూర హారతి, నేను చెప్పిన నైవేద్యాలు నివేదించేసి కర్పూర హారతి ఇవ్వాలి. కనుక మంత్ర సాధన ఎలా చేయాలయ్యా అంటే గురు చరిత్ర, ఈ యొక్క దత్తాత్రేయ స్వామి పూజ అయిన తర్వాత, గురు చరిత్ర పారాయణ అయిన తర్వాత 1008 సార్లు రుద్రాక్షమాలతో జపించాలి. 108 సార్లు కానీ ప్రతి గురువారము చేసుకోవాలి పూజ. ప్రతి గురువారం, ఈ గురువారం మొదలుపెట్టిన మీరు దీక్షగా మొదలు పెడితే కనుక మళ్ళీ 48 రోజులు, 48 రోజు గురువారం వచ్చేలా చూసుకోవాలి. గురువారము మరియు సోమవారము
ఈ 2 రోజులు అద్భుతమైనవి. కనుక పౌర్ణమి గురువారం వస్తే ఇంకా మంచిది. దత్తాత్రేయ స్వామికి చాలా గొప్పది. కనుక అద్భుతమైనటువంటి ఈ రోజుల్లో పారాయణ మొదలు పెడితే అమితమైనటువంటి 1000 రెట్లు ఫలితం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కనుక పారాయణ చాలా గొప్పది. మంత్ర సాధన ఇంకా గొప్పది. పారాయణ, మంత్ర సాధన, పూజ 3 కలిసాయి అంటే త్రిబ్రహ్మ స్వరూపము. విష్ణువు, శివుడు, బ్రహ్మ 3 కలిసి ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే ఈ 48 రోజులు ఆవులకి మరియు శునకాలకి, మీరు కుక్కలకి, మీరు శ్వానాలకి మీరు ఆహారం వేస్తే ఇంకా ఫలితం కలుగుతుంది. కనుక సిద్ధులు తొందరగా సిద్ధిస్తాయి. 1 ఆరోగ్యము, సిద్ధులు 8. 1 ఆరోగ్యము, 2 ఉద్యోగము, 3 వివాహము, 4 సంతానము, 5 గృహము, 6 ధనలాభము, 7 భూలాభము, ఇంకోటి మనశ్శాంతి, శత్రుజయము కలుగుతాయి. కనుక ఈ 8 గొప్పవి. కనుక ఇవి మీకు సిద్ధించాలంటే చక్కగా దత్తాత్రేయ స్వామి యొక్క మంత్ర సాధన, గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోవాలి 48 రోజుల పాటు. ఇలాగ చేసుకున్నట్లయితే బాగుంటుంది. పారాయణ మట్టికి నేను తెలియజేస్తున్నాను. ఇంకొకసారి చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ గ్రంథాన్ని స్నానం చేసి మాత్రమే పృశించాలి, ముట్టుకోవాలి. కనుక చక్కగా పారాయణ చేసుకోండి. ఈ పిల్లల పేరు వాళ్ళ గోత్రనామాల పేరు మీద మీరు ఇంట్లో కూర్చుని వాళ్ళకి చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకుంటారు, మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు. వాడికి ఇంకా ఉన్నత ఉద్యోగం రావడానికి, లేదా మీ స్త్రీ పురుషులు మీ కుటుంబ సభ్యులు అయితే వాళ్ళకి వివాహం అవ్వాలి, సంతానం కలగాలన్నా సరే మీరు వారి పేరు మీద చేయొచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు పూజలు అవంటే, వాళ్ళ పేరు మీద మీరు చేయొచ్చు. కనుక ఈ అద్భుతమైనటువంటి గురుచరిత్ర పారాయణ పూజ చేసుకోవాలి. 48 రోజుల పాటు రుద్రాక్షమాలతో ఓం అష్టసిద్ధిదాయకాయ నమః ఈ మంత్రంతో 48 రోజుల పాటు రోజుకి 1008 సార్లు చెప్పండి. దత్తాత్రేయ స్వామి మంత్రాలను జపించాలి 48 రోజుల పాటు, లేదా 2500 సార్లు, లేదా రోజుకి 2500 సార్లు చెప్పిన 10 మాలలు కానీ 20 మాలలు కానీ చేసుకోవాలి. మీరు మంత్ర సాధన దత్తాత్రేయ స్వామికి ఏదో ఒకటి నివేదించడం, ఆ యొక్క గ్రంథం పైన మీరు పూజ చేసినటువంటి పుష్పాలు మీరు తలలో పెట్టుకోవడం, విభూతి ధరించడం. 48 రోజులు విభూతి ఒక డబ్బాలో వేసుకుని మీరు ఉంచుకోవాలి. ఎవరు ముట్టుకోకూడదు. స్వామి పాదాల దగ్గర గ్రంథము విభూతి ఉండాలి. మరియు ఒక చిన్న బరిని తెచ్చుకునేంత బరిని, దాంట్లో మీరు జపం చేసినటువంటి రుద్రాక్షమాలు దాంట్లోనే ఉండాలి. స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ప్రతి 48 రోజులు ప్రతిరోజు జపించండి దత్తాత్రేయ స్వామికి. సాయంత్రం పొద్దున అయితే తెల్లవారుజాము నుంచి ఉదయం 6 వరకు, మరియు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మరియు 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే. కనుక మంత్ర సాధన జపం చేసుకోండి. సదా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రము యొక్క నామము మహిమ ఏమిటయ్యా అంటే, అష్టసిద్ధులు, అష్టమైనటువంటి కోరికలు నెరవేరుతాయి, మీకు సిద్ధింపజేస్తానని చెప్తున్న దత్తాత్రేయ స్వామి. అంటే సిద్ధిస్తాడు, సిద్ధింపజేస్తాడు. ఈ 48 రోజులు చాలా గొప్పవి మీకు, స్త్రీలు పురుషులకు. 48 రోజుల పాటు మీరు చేస్తే దీక్ష మరియు ఆవులకి శునకాలకి వేసే ఆహారము చాలా గొప్పది. ఆవులకు గడ్డి వేయించండి. మీరు చేసినటువంటి చపాతీలు కానీ ఈ లడ్డూలు కానీ ఇవన్నీ నైవేద్యం పెట్టించండి. అదే ప్రసాదం ఆవులకి తినిపించండి. చక్కగా మీకు వాటిలో అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక పరిహారం. కనుక మీ ఇంటికి దత్తాత్రేయ స్వామి ఏ రూపానన్నా రావచ్చు. కనుక
మీకు సహాయం చేసి వెళ్ళిపోతాడు, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి మనల్ని అనుగ్రహించాడు అని. మీ ఇంటికి మీకు తెలియకుండా ఆవులు వస్తాయి, కుక్కలు వస్తాయి, వాటికి వేయండి, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజు నుంచి మీరు ఎప్పుడైతే పారాయణ పూర్తి చేసుకుంటారో ఆ రోజు నుంచి మీకు చక్కగా మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. మీకు శక్తి ఉంటే ప్రతి గురువారం కూడా గురు చరిత్ర పారాయణ చేసుకోవచ్చు. కోరిక నెరవేరలేదు అనుకుంటే కనుక పారాయణ మళ్ళీ మొదలెట్టచ్చు. 48 రోజులని కాదు, పారాయణ తర్వాత ఈ దీక్ష అయిపోయిన తర్వాత ప్రతిరోజు చేసుకోవచ్చు. 48 గురువారాలు, 11 గురువారాలు మీరు మనసులో ఏదనుకుంటే అది. స్వామి 11 రోజులు చేసుకోవాలనుకుంటున్నాను, స్వామి 5 రోజులు, స్వామి 3 రోజులు అని మీరు సంకల్పించుకుని చేసుకోవచ్చు పారాయణ. గురుచరిత్ర పారాయణ శుభ్రమైన చోట ఉండాలి. 48 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత ఎవరూ ముట్టుకొని ప్రదేశంలో మీరు అలమారిలో మీరే ముట్టుకునేలాగా, మీరు కుటుంబ సభ్యులు మాత్రమే ముట్టుకునేలాగా అలమారిలో ఉంచుకోవాలి. మీరు దీక్షగా తీసుకుంటే కనుక పూజా గదిలోకి వచ్చి స్వామివారి పాదాల దగ్గర నుంచి పూజ చేస్తూ పారాయణ అక్కడే కూర్చొని చేసి పారాయణ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మంత్ర సాధన చేసుకుని చక్కగా జపం చేసుకుని చక్కగా 48 రోజులు మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఒకవేళ అవ్వకపోతే మీరు అనుకున్నటువంటి కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. చక్కగాను ఈ విధంగా చేసుకోవచ్చు. కొంతమంది కార్తీక మాసం చేస్తూ ఉంటారు, కార్తీక మాసంలోనూ చేసుకోవచ్చు. చక్కగా బాగుంటుంది. కనుక అష్టసిద్ధులు ప్రసాదించే దత్తాత్రేయ స్వామి మహామంత్రము తెలియజేశాం. కనుక దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు ఎలవెలా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక దీక్షగా ఉంటే కనుక మీరు కాషాయ వస్త్రాలు ధరించాలి. దీక్షగా మేము ఉంటాము, మంత్రసాధన 48 రోజులు చేస్తాము. దీక్షగా ఉంటే కనుక మీరు దేవాలయానికి వెళ్ళి పూజారి గారు ఉంటే పూజారి గారు, పంతులు గారు ఉంటే పంతులు గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వేద పండితులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవాలి. దత్తాత్రేయ స్వామి మాలధారణ దీక్ష తీసుకోవాలి కాషాయ వస్త్రాలతో. కనుక ఈ యొక్క నియమాన్ని పాటించండి. కనుక మా వీడియోలన్నీ ఛానల్లో చూడండి, మీకు తెలుస్తాయి. ఏ మంత్ర సాధనలు అవన్నీ ఉన్నాయి. ప్రతి వీడియో చేస్తే మీకు వివరం తెలుస్తుంది. కనుక నియమాలు అనుసరించండి. చక్కగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా స్త్రీ పురుషులకు కలగాలని, మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అష్టసిద్ధిదాయకాయ నమః. నమస్కారం.